ముందుగా మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బలభద్ర పాత్రుని రమణి ఈ పేరు మీ అందరికీ తెలుసు. ఎన్నో వీక్లీస్ లో చూసుంటారు. ఆవిడ కథలు కూడా ఎన్నో చదువుంటారు. ఎంతో అద్భుతమైన కథల్ని మనందరికీ అందించి మాటల రూపంలో ఎన్నో సీరియల్స్ కి ఆవిడ డైలాగ్స్ అందించారు. మరి ఆవిడ ఈ రోజు మనతో ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆవిడ మనం ఇన్వైట్ చేసేద్దాం మన షోలోకి. ప్లీజ్ మేడం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగుందండి. ముందుగా మీకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన ప్రేక్షకులకి మీకు అందరికీ కూడా ఈ 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మీరు ఈ వారానికి వచ్చేసారు కాబట్టి నేను ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను అంటే తిరంగా రైస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని నేను ఇవాళ ఎందుకు పిలిచానో తెలుసా మిమ్మల్ని? మీ గురించి తెలుసుకోవడానికి. అండ్ అలాగే రోజు వంట నేనే చేస్తున్నాను. నా చేతి వంట తిని తిని అప్పుడప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది. మాకు స్వతంత్రం యువ గీత అని అడుగుతున్నారు అనమాట వాళ్ళు. అందుకని మీతో కూడా కొంచెం గరిట కల్పిద్దామని. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, కొత్త కాదు. ఓకే, అంటే మీరు కూడా ఇంట్లో స్వతంత్రం ఇవ్వలేదన్నమాట. ఎవరు ఎక్కువగా టీవీ ఛానల్ చూస్తూ ఉంటారా మీరు ఇలా వంటల ప్రోగ్రామ్స్? వంటల ప్రోగ్రామ్స్ చూసేంత టైం ఉండదేమోనమ్మా, కొంచెం ప్రొఫెషనల్ గా బిజీగానే ఉన్నాం కదా. ఇంకా మీరు అలా నిజం చెప్పేయకూడదు. ఎంత స్వతంత్రం. అవును గీత, నేను నీ షోనే చూస్తానని చెప్పా. దీంట్లో కొంచెం అయితే ఇష్టం చాలా వంట అంటే. కొత్తవి ఏమన్నా రెసిపీస్ వచ్చినప్పుడు చూసి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా నాకు తెలిసి అలా స్వీట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ కర్రీస్ లో కూడా క్విక్ గా అయిపోయి ఏమైనా ఉంటే చేస్తూ ఉంటారు. నేనా? కాదు, చాలా కాంప్లికేటెడ్ ఉంటే చేస్తాను. స్వీట్స్ నేను తినను. కొంచెం కూడా మ్యాచ్ అయ్యేది చెప్పట్లేదు. ఓకే, సో మీరు చాలా పవర్ఫుల్ డైలాగ్స్ రాస్తూ ఉంటారు కదా. సో అలా బాగా రాసింది, మీ మనసుకు హత్తుకున్న డైలాగ్ ఏముంది చెప్పండి ఒకటి. అందరి బంధువయ్యా అనే సినిమాకి మీరు పూజలు చేయరా, మీరు గుళ్ళకి వెళ్ళరా అని హీరోయిన్ నరేష్ అడుగుతుంది, పెద్ద నరేష్. అప్పుడు అతను చెప్తాడు, పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం, ఇదేనమ్మా నాకు తెలిసిన పూజ, దీన్ని మించిన పూజలు ఉన్నాయా అని అడుగుతారు. వావ్, సూపర్. నిజంగా అదే కదా కావాలి మనిషికి, అంతకు మించి ఏం కావాలి. అలాగే నేను మీ గురించి తెలుసుకున్నది ఏంటంటే, నేను వెంటనే లైక్ తాతగారు వాళ్ళు స్వతంత్రం దీనికోసం దాంట్లో పాలు పంచుకున్నారు అని విన్నాను. సో దాని గురించి చెప్పండి. మా తాతగారి పేరు సూరంపూడి శ్రీహర్రావు గారు. అయితే ఆయన చదువుకునే రోజుల నుంచి, విజయనగరం కళాశాలలో చదువుకునే రోజుల నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. మధ్యలో పిలిచి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. సరే, మా అమ్మమ్మ ఏమో మేనమామ కూతురే. అప్పుడు ఆవిడకి ఒక పాప పుట్టిన కొత్తల్లో అనమాట. ఒకరోజు పిలిచి, నేను ఫస్ట్ కాంగ్రెస్ మీటింగ్ కి వెళ్తున్నాను, నాతో పాటు కొంతమంది కుర్రాళ్ళు స్టూడెంట్స్ కూడా వస్తున్నారు అని చెప్తే, నేను వస్తాను అంది ఈవిడ. అలాగే రా, కానీ నేను కాలినడకన వెళ్తున్నాను అన్నారు. ఈవిడ షాక్ అయింది. కాలినడకన ఎక్కడికే? రాజమండ్రి నుంచి లక్నోకి. ఓ మై గాడ్, ఎలా నడుస్తాం? అదంతా మేము ఆలోచించుకోలేదు, నువ్వు మాతో పాటు మగాడిలాగా నడవగలిగితే రా అని చెప్పారు. ఈవిడ వెంటనే ఏడాది పాపని జంకనేసుకొని బయలుదేరిపోయి, అలా వాళ్ళు 5 నెలల 14 రోజులు జబల్పూర్ అడవుల్లోంచి. ఒక్క నిమిషం అండి, స్టాప్, బికాజ్ ఆయిల్ హీట్ అయిపోయింది. దీంట్లో మనం వేసేస్తాం. యాక్చువల్ గా ఆయిల్ హీట్ అయి చాలా సేపు అయింది కదా, అందుకనే కొంచెం దూరంగా ఉందాము. ఎందుకంటే మీ చీర నా డ్రెస్ కొంచెం. ఇప్పుడు దీంట్లో వేసుకుందాము పాలక్ పేస్ట్ అన్నమాట. అలాగే చిల్లీస్, పచ్చిమిరపకాయలు కూడా నేను పేస్ట్ చేసి పెట్టేశాను కారం కోసం. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం తగినంత. దీంట్లో కాస్త నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను. ఇది ఒక పక్క అవుతూ ఉంటుంది. మనకి ఇప్పుడు దీంతో పని లేదు, ఒక రంగు వస్తుంది. సో ఆ గ్రీన్ కలర్ తయారు చేస్తున్నాం అనమాట మనం. అది అవుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఇందాక ఆపాం
ఎక్కడైతే మన ఎపిసోడ్ ఆపామో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. చెప్పండి. సో ఆవిడ వెళ్ళడం జరిగింది. ఎన్ని డేస్ అన్నారు? 5 నెలల 14 రోజుల ఒక కొన్ని గంటలు వాళ్ళు ప్రయాణం చేశారు నడుచుకుంటూ. అడవుల్లోంచి నడవడం, వెనకాల పోలీసులు నిఘా వీళ్ళ మీద, వీళ్ళకెవరు ఆతిథ్యం ఇవ్వకూడదు, వాళ్ళ ఇళ్లలో ఉంచుకోకూడదు. వీళ్ళు పరదేశీలను తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు మధ్యలో 1-2 సార్లు. ఇలా చాలా కష్టాలు పడుతూ చేస్తూ మధ్యలో అనారోగ్యాలు. అప్పట్లో ఎలా ఉండేదంటే మా అమ్మమ్మ గారు నాకు ఇవన్నీ చెప్తుండేవారు. ఆవిడ 82 ఏళ్ల వయసులో కూడా ఆవిడ ఏవి మర్చిపోకుండా, మనం నిన్న చదివింది వాళ్ళు మర్చిపోతాం కదా. నేను నిన్న వరకు నిన్ను కాదు, జనరల్ గా అంటున్నా, మనం నిన్న చదివినవి వాళ్ళు మర్చిపోతాం కదా. అలాంటిది ఆవిడ తన యంగ్ ఏజ్ లో జరిగింది కూడా. మొత్తం ఇంటి పేర్లతో సహా చెళ్లపిళ్ల రామారావు గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. చలికాని లచ్చారావు గారు మా అందరికి రగ్గులు ఇచ్చారు. లేకపోతే తొంటి పురుషోత్తమ గారు మొత్తం చారు పొడిలో చింతపండు బెల్లం గుండతో సహా కలిపి చారు పొడి కొట్టి ఇచ్చారు. జస్ట్ నీళ్లు పెట్టి వేడి నీళ్లు వేస్తే చాలు పిల్లకి చారు తయారయ్యేది. అడవిలో చింతకాయలు దొరికితే చెట్టు మించి కోసుకుని బండ మీద ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి నూరి నేను సవారీ పచ్చడి చేసి పెట్టాను. ఆ తర్వాత అందులో వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఆ యాత్రలు మజిలీలు అయిపోయాక పెద్ద అయిన తర్వాత ఎమ్మెల్యేలు అది అయ్యారు. అందులో ఒక ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు, కోటయ్య గారని. రమణమ్మ, ఆ రోజు తిన్న చింతకాయ పచ్చడి రుచి ఇప్పటికీ కూడా నాకు మళ్ళీ దొరకట్లేదు అని అడిగారు. మళ్ళీ అడవిలోకి వెళ్తేనే దొరుకుతుంది, ఇక్కడ ఎలా దొరుకుతుంది కదా. అందులో ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదని. ఇప్పుడు మీకు ఆకలి వేస్తుందా చెప్పండి, ఎలా ఉన్నా ఇది బాగుందని చెప్తారు, అందుకని నిజంగానే వేస్తుంది. అయితే ఎలా ఉన్నా బాగుందని చెప్పండి. ఆయిల్ అంతా పైకి తేలింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసుకుందాం. ఈ రైస్ కూడా ఫ్లేవర్డ్ రైస్. ఎస్. సో ఇది బాస్మతి బియ్యం. అండ్ దీంట్లో ఏం చేశానంటే నేను కొంచెం ఉప్పు అలాగే హోల్ గరం మసాలా దినుసులు వేసాను అనమాట. వాటిని వేసి దీన్ని ఉడకపెట్టాను. ఎంత అంటే ఒక 75% అనమాట. కంప్లీట్ గా ఉడికిపోతే మనకి మెత్తగా అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఈ గ్రేవీ తయారు చేస్తామో దాంట్లో దీన్ని ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మనం కాసేపు ఇండియా గురించి మాట్లాడదాం. స్వతంత్రం వచ్చింది కాబట్టి నేనేం ఫీల్ అవుతానంటే, అందరూ అంటుంటారు ఇంకా ఇండియా వెనకపడ్డ దేశం అంటూ ఉంటారు. అసలు ఎందుకంటారు అలా? ఒక రచయితగా మీరేమంటారు దీని మీద చెప్పండి. ఈ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి మనం ముందుకొచ్చిన విషయాలే మాట్లాడుకోవాలి. భారతదేశంలో మనకి అన్ని ఉన్నప్పుడు కూడా మనం ఇంకేదో లేదని ఏడుస్తూ ఉంటాం. యాక్చువల్ గా వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా ఉన్నాయి. ఓకే, మనకి స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది, మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయగలము, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంది. ఇవన్నీ మనకి ఈ దేశంలో ఉన్నంతగా ఏ దేశంలోనూ ఉండవు. కానీ వెనకపడ్డ దేశం అని ఎందుకంటారంటే, ఎప్పుడైనా వాళ్ళు వచ్చినప్పుడు టూరిస్టులుగా మన దేశానికి వాళ్ళ కళ్ళ పడేటట్టు మన పిల్లలు వాళ్ళ స్వతంత్రం ప్రకటిస్తున్నప్పుడే మన దేశానికి వెనకబడ్డ దేశం అనే పేరు వస్తుంది. ఓకే, ఇది నిజం. కాబట్టి మనం కూడా వాళ్ళ నుంచి ఏమి నేర్చుకోవాలి, ఏమి అడాప్ట్ చేసుకోవాలి అన్నది మానేసి ఏమేమి చేసుకోకూడదో అవన్నీ చేసుకుంటాం. ఒక పని చేద్దాం, మీరు ఇటు వచ్చేసేయండి. లైక్ అంటే అంతా నేను చూడాలి కదా. మీరు నాకు ఇద్దరు అనమాట, అందిద్దరు. నేను అడుగుతాను మిమ్మల్ని, అంటే ఆపరేషన్ చేసేటప్పుడు నర్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అంది లేదు. ఇప్పుడు నాకు నేను నర్స్ అనుకోండి, డాక్టర్ నాకు ఆపరేషన్ ఎలా చేయాలో చెప్తున్నారు అనుకోండి. ఓకే, రైటింగ్ సైడ్ మీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఆ క్యారెక్టర్ నేను ఇందాక చెప్పాను కదా, మా తాతగారి గురించి. ఆయన ఈ మజిలీలో లీడర్ అనే పేరుతో పుస్తకంగా రాశారు. దీంట్లో వేసుకుందాం కాస్తంత అల్లం పేస్ట్. సో 2 రంగులు అయ్యాయి. సో అలాగే కొంచెం స్పైసీనెస్ కోసం కారం, ఎందుకంటే అందులో మనం చిల్లీ పేస్ట్ వేసాం ఆ గ్రీన్ దాంట్లో. ఇది రెడ్ కలర్ కాబట్టి కారం వేస్తున్నాం. వెరీ గుడ్. సో అలా మీ తాతగారు దాని వల్ల మీకు. నేను ఆ పుస్తకం రాశాను, లీడర్ అని చెప్పి. అది నా ఫస్ట్ పుస్తకం అన్నమాట. ఒక స్వాతంత్ర సమరయోధుడు తన భార్య ఒక చంటి పిల్లతోటి ఒక 8 మంది బ్యాచ్ ని, ఆన్ ఫుట్ బ్యాచ్ అని దానికి పేరు. ఆ రోజుల్లో వీళ్ళు ఎంత కష్టపడి 5 నెలలు నడిచి ఎందుకు వెళ్లారు అంటే, అది ఫస్ట్ కాంగ్రెస్ మీటింగ్. అక్కడికి నెహ్రూ గారు వస్తున్నారు, గాంధీ గారు వస్తున్నారు, కస్తూరిబా వస్తుంది. ఆంధ్ర నుంచి మన వాళ్ళు వెళ్లారు, ఇంకా మిగతా రాష్ట్రాల నుంచి అందరూ వచ్చారు. సో మనకి అలాంటి చూడాలి లీడర్స్ అనే కోరికతో ఇన్ని కష్టాలు పడి వెళ్లారు అంటే ఆ లీడర్లు ఎంత గొప్ప వాళ్ళో ఒకసారి ఆలోచించి.
కరెక్ట్. అలాంటి నాయకులు ఇప్పుడు లేరు, అలాంటి డెడికేషన్ ఇప్పుడు లేదు. అందరిది ఒకటే మాట, ఒకటే బాట, ఒక తాటి మీద నడిచేవాళ్ళు. లేకపోతే మనకు స్వతంత్రం వచ్చేది కాదు కదా. అంతే. ఎవరి పార్టీ వాడు పెట్టుకుని ఎవరి జెండా వాడు ఎగరేసుకుంటామంటే ఈ జెండా వచ్చేది కాదు, ఈ తిరంగ జెండా. జైళ్ళకెళ్ళి లాఠీ దెబ్బలు తిని ఇవన్నీ ఎందుకు చేశారు అంటే, మన పిల్లలు చూడండి, మనం ఏదైనా ఒక పని వద్దు అంటే మేము ఇది చేస్తాము అంటే చివరికి వాడి మంకుతనం భరించలేక మనం అది ఇచ్చేస్తాం. కరెక్ట్. ఆ సహాయ నిరాకరణకి సత్యాగ్రహం గాంధీ గారు చెప్పినట్టు అది ఎంత పదునైన ఆయుధము. కరెక్ట్. ఒక AK-47 కంటే కూడా సత్యాగ్రహం పవర్ఫుల్. అలా కూర్చుని ఆయన ఒక తిండి తినకుండా నీళ్లు తాగకుండా ఒక టెంట్ లో అలా కూర్చున్నారు అంటే అమ్మ బాబోయ్ నా మొండితనానికి భయపడి వాళ్ళు పారిపోయారు. అయితే మొన్న ఒక రోజు ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చి అక్కడెక్కడో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో ఉంటే మీ తాతగారా అని అడిగాడు. రోజులు అలా వచ్చి అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే పిల్లలకి ఈ జనరేషన్, నా పిల్లల జనరేషన్, నా మనవల జనరేషన్, నా మునిమనవల జనరేషన్ అయినా కూడా వీళ్ళ వల్ల మనకి స్వతంత్రం వచ్చిందిరా. ఈ రోజు నువ్వు ఇంత ఫ్రీగా చెవులో వాక్మెన్ పెట్టుకొని నెక్లెస్ రోడ్ మీద బైక్ మీద ఇంత స్పీడ్ గా వెళ్తున్నావు అంటే ఈ ఫ్రీడమ్ కి కారణం వీళ్ళురా అని వాడికి చెప్పాను. ఆ ఫోటోస్ వాళ్ళకి చూపించాలి. ఈ దేశభక్తుల చరిత్రలన్నీ వాళ్ళ చేత చదివించాలి. ఎప్పుడో గణతంత్ర దినోత్సవం, ఎప్పుడో లేకపోతే సంవత్సరానికి ఒకసారి జరుపుకునే స్వతంత్ర దినోత్సవం అని నిజంగా చెప్పాలంటే రోజు జరుపుకునే పండుగ. ఇంకో విషయం ఏమిటంటే, ఇప్పుడు సంక్రాంతి కొంతమంది జరుపుకుంటే, రంజాన్ ఇంకొంతమంది జరుపుకుంటే, కొన్ని పండుగలు కొంతమందికి అని ఉంటాయి. ఇవి వీళ్ళ పండుగలు, అవి వాళ్ళ పండుగలు అని. కానీ ప్రతి భారతీయుడు జరుపుకునే ఒక్క పండుగ ఈ స్వతంత్ర దినోత్సవం. సో దీన్ని అందరూ కలిసి కట్టుగా యూనిటీగా చెప్పడం కాదు, చేసి జరుపుకోవాల్సిన పండుగ ఇది. నిజంగా గర్వంగా చెప్పుకోవాల్సిన పండుగ ఇది. చాలా బాగా మాట్లాడావు. థ్యాంక్ యూ. చూసారా, రచయితకి నా మాటలు నచ్చాయన్నమాట. అయితే మీరు క్రెడిట్ ఇచ్చారంటే నేను బాగా మాట్లాడినాను. సో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా మీ ఫ్లోని నేను నా ఫ్లోలో చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి, ఇది ఒక సమస్య అన్నమాట. అందుకే నేను ఏం చేస్తా అంటే, సో తిరంగా రైస్ రెడీ అయిపోయింది అనమాట. అంటే కొంచెం మనకి ఆ లేయర్ గ్రీన్ కలర్ ది అలా లైట్ గా కనిపిస్తుంది. పర్ఫెక్ట్ గా రైస్లు కూడా చక్కగా స్కేల్ పెట్టి గీత గీసినట్టు. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేద్దామా? చాలా బాగుంది, చాలా కమ్మగా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. నిజంగా పిలవగానే మీ బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం టైం తీసి మా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని సినిమాలకి రాసి మరింత ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. మరి ఇలాగే మరొక రెసిపీతో మళ్ళీ మనం కలుసుకుందాం. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.